అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తగారు మా ఇంటికి వచ్చారు. అంటే నేను లాస్ట్ టైము అడిగాను, అంటే నాకు చెప్పారు లలితాదేవి కోసం ఒక లీల జరిగింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనేమాట జరిగింది. ఈసారి వీడియోలో చెప్తానన్నారు. అందుకే ఈరోజు చెప్పమని అడుగుతున్నాను. మీరు కూడా ఆ లీల ఏంటనేది వీడియో ఫుల్గా చూడండి. అత్తయ్య, మీరు లాస్ట్ టైం చెప్పారు కదా, మీ తాతగారి ఇంట్లోని అమ్మవారు అలా తిరిగేవారు ఇంకా అలా అని చెప్పారు కదా, ఏంటి అసలు చెప్పండి అది. అందరికీ జై శ్రీరామ్. మా తాతగారి పేరు పేరి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు. మా అమ్మమ్మ పేరు పేరి మహాలక్ష్మి. అమ్మ పేరు సర్వలక్ష్మి. వీళ్ళు ఏంటంటే మా తాతగారు పేరూరు నుండి వచ్చారు. ఇక్కడ ఏంటంటే విజయనగరంలో వచ్చి తర్కశాస్త్రం, తర్వాత ఏంటంటే సాంస్క్రిట్ నేర్చుకున్నారు, సంస్కృతం కూడా నేర్చుకున్నారు అనమాట. నేర్చుకుని విజయనగరం కాలేజీలోని అతను జాబ్ విజయనగరం మహారాజా కళాశాలలో పనిచేసేవారు. అంతా ఒక పద్ధతిగా వాళ్ళ ఫ్యామిలీ అంతా అలాగ ఉండేవారు అనమాట. తర్వాత ఏంటంటే తాతగారు ఈ సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి, తర్వాత తర్కశాస్త్రం నేర్చుకున్న వాళ్ళకి ఇంట్లో బస్సు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏంటంటే వాళ్ళు భోజనానికి ఏంటంటే విజయనగరంలో సత్రవులు ఉండేవన్నమాట. అది కూడా మహారాజా వాళ్ళదే. అందులోనేమో సత్రం ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళు భోజనానికి వాళ్ళకి అక్కడ పెట్టేవారు. బస్సు మాత్రం ఇక్కడ ఇచ్చేవారు. కొంతమంది పిల్లలు అలా ఇచ్చేవారు. వాళ్ళు ఏంటంటే తాతగారి దగ్గర సంస్కృతి నేర్చుకునేవారు, నెక్స్ట్ తర్కశాస్త్రం నేర్చుకునేవాళ్ళు. తర్వాత ఏంటంటే కొంతమందికి ఉద్యోగాలు వచ్చాక కొంతమంది కాలేజీల్లో వచ్చేవి, కొంతమందికి స్కూల్స్లో వచ్చేవి. అలాగే వీళ్ళు వెళ్ళాక మరొకళ్ళు అలాగే వస్తూ ఉండేవారు. అత్తయ్య, రాణి గారికి ఏదో అంటే విజయనగరం మహారాణికి కూడా తాతగారు చెప్పేవారు. ఇది జోడు గుర్రాలు బగ్గి పంపించేవారట. దానిలో పెట్టి చెప్పేవారట తాతగారు. రాణి గారు చెప్పేవారు అని అమ్మ చెప్పేది. అవన్నీ నాకు అవన్నీ తెలీదు, పోతే చెప్పేవారు. అయితే తాతగారికి ఏంటంటే లలిత ఫస్ట్ ఆయన ఎప్పటి నుండో ఆయన ఇంకా లలిత ఇంట్లో ఆవిడ అలా తిరుగుతూ ఉండేవారు అనమాట. తర్వాత ఏంటంటే తాతగారు లలితమ్మతో మాట్లాడేవారు, లలితమ్మ తాతగారితో మాట్లాడేది. అంతలాగా ఉండేది అనమాట లలితాదేవితో. ఇంకా దసరాలు వచ్చేయంటే ఇంకా ఆ నవరాత్రులు ఇంకా మరి చెప్పలేమన్నమాట. ఏ రోజు అవతారం పెడతారు కదా, అమ్మవారికి చేస్తారు కదా, అలా చేసి అలాగే దసరాలోని పూజలన్నీ చాలా బాగా అయ్యేవి. ఇంకా అమ్మవారు అయితే ఇంకా ఏం ఆనందంతో ఇంకా మరి నవ్వుతూ కనిపించేవారట. ఇంకా రకరకాలుగా అమ్మవారు కనిపించేవారట. ఇంకా తాతగారు అయితే అమ్మ వచ్చేవా రా తల్లి అంటూ ఇంకా ఇలాగ అడ్లు వచ్చేవారట, లీనమైపోయేవారట అనమాట. అంతలాగా ఉండేవారట. ఇవన్నీ మా అమ్మ చూసేది. మా అమ్మ ఏంటంటే మా తాతగారికి ఒక్కటే అమ్మాయి అనమాట. ఇంకా మరి అబ్బాయిలు ఎవ్వరు లేరు ఇంకా. అయితే ఇంకా అమ్మ ఇవన్నీ చూసేది. మడి బట్టలా వేసుకోవడం, మడితోటి వంటలు చేయడం, నైవేద్యాలు పెట్టడం. తాతగారి పొద్దుటే లేచుకుంటే అప్పుడు లలితా సహస్రం మనం చదివేవారో లేదో మరి అవన్నీ మనకు తెలియదు. కాకపోతే లలితకి అలాగ ఏదో పూజ చేస్తూనే ఉండేవారు తాతగారు. అయితే ఇప్పుడు ఈ అమ్మ ఇవన్నీ చూసేది. అమ్మ చూసి పూజలు చూసేది. ఈ రూమ్లకు వీళ్ళందరూ రావడం, పసుపు రావడం, ఇవన్నీ అమ్మకి తెలిసేది. అయితే అమ్మ అనుకునేది ఏంటంటే అమ్మ పూజ అంటే ఇంత మడిగా చెయ్యాలి, ఇంత పద్ధతిగా చెయ్యాలి, ఇలా నైవేద్యాలు పెట్టాలి అని మా అమ్మకి ఏంటంటే అవన్నీ మనసుకు పట్టిసే. ఇంతలా చెయ్యాలి బాబాయ్, మామూలుగా చెయ్యకూడదు ఇలాగా. తాతగారు అలా చేసేవారు. తాతగారులా చేసేవారు. తాతగారు చూసి అమ్మకి ఏంటంటే అమ్మ పూజ అంటే ఇలాగే చెయ్యాలి అని మనసుకు పట్టింది మా అమ్మకి. అలాగే ఇంకా ఏంటంటే పొద్దున్న లేచి మడిలు ఆచారాలు. అప్పట్లో మరి ఉల్లిపాయలు అవి కూడా తినేవారు కాదు కదా, వెల్లుల్లి అస్సలు తినేవారు కాదు. మామూలు సాత్వికంగా వంటలు, ఇంకా నైవేద్యాలు పెట్టుకోవడం, ఇంకా మళ్ళీ రాత్రి పూజలు, ఇంకా ఇదే అయిపోయి ఇది అమ్మకంతా ఇదే అలవాటు అయిపోయింది అనమాట. తర్వాత ఏంటంటే అలాగే అయిపోయింది. తర్వాత తాతగారు ఏంటంటే పెద్దవారు అయిపోయారు. తర్వాత పక్షవాతం వచ్చేసింది తాతగారికి. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ తాతగారికి
మహామహోపాధ్యాయ వచ్చింది. ఆహా, ఆ, ఆ, ఆ. మహామహోపాధ్యాయ వచ్చింది. తర్కశాస్త్రం. తర్కశాస్త్రం అప్పుడప్పుడును ఉమ్, మహామహోపాధ్యాయ టైటిల్ వచ్చింది. ఉమ్, నెక్స్ట్ ఏంటంటే అది లండన్ నుండో ఢిల్లీ నుండో ఎక్కడి నుండో ఉమ్. ఒక బియ్యం గింజలోనే 176 అక్షరాలు అబ్బా, రాసి వాళ్ళు పంపించారు ఈయనకి. తాతగారు. ఉమ్, అదేంటంటే వైజాగ్ టౌన్ హాల్ లోని సన్మానం జరిగింది ఉమ్, ఉమ్, తాతగారు. ఉమ్, ఉమ్, అలాగని చాలా సన్మానాలు అవి కూడా తాతగారికి జరిగాయి అన్నమాట. ఉమ్, ఉమ్. ఇవన్నీ మా అమ్మకి తెలుసు. ఉమ్. ఇవన్నీ అదే అత్తయ్య, ఇప్పుడు ఈయన కోసం, మీ తాతగారి కోసం గూగుల్లో కూడా ఉంది. అది గూగుల్లో కూడా ఆ, ఉందని చెప్పారు. పేరి లక్ష్మీనారాయణ శాస్త్రి అని కొడితే మాత్రం గూగుల్లో కూడా వస్తుంది ఏ ఏ అవార్డు వచ్చాయి అనేది. అవును. ఆ, తర్వాత ఏంటంటే మహారాజా కళాశాలలో తాతగారి పెద్ద ఫోటో కూడా ఉంది. ఇప్పటికీ ఉంది. తిరుపతి కూడా ఉంది. తిరుపతిలో కూడా పెట్టారు. తిరుపతి యూనివర్సిటీలో కూడా. కూడా పెట్టారు. ఆ, ఆ. అయితే ఇవన్నీ మా అమ్మకి అనమాట. ఆహా ఇలాగ ఉండాలి ఇలాగని చెప్పేసి మా అమ్మకి ఇంకా అదే ఇదైపోయింది. తర్వాత ఏంటంటే తాతగారు పెద్ద అయిపోవడం, ఇంకా పక్షవాతం వచ్చింది. పాపం పూజ చేయలేకపోయేవారు. ఇంకా తర్వాత ఏంటంటే ఆ అమ్మమ్మ ఏదో పూజ చేసి ఇంకా తాతగారి సేవ చేసుకుంటే ఇంకా అలాగా ఉండిపోయారు. తర్వాత ఏంటంటే కొన్నాళ్ళు తాతగారు పోయారు. తాతగారు పోయాక ఇంకా పూజ కొంచెం అలాగే ఇంకా ఇదైపోయింది అనమాట. తర్వాత ఏంటంటే ఆ తాతగారు పోయిన 6 నెలలకే అమ్మమ్మ పోయారు. నేను నా తర్వాత ఇంకా 2 చెల్లెళ్ళు, చిన్న వాళ్ళు అనమాట. మా నాన్నగారు వైజాగ్ లో రైల్వేలో జాబ్ కదా, వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఈ లలితమ్మని ఒక ఇంత డబ్బాలో పెట్టుకుని తీసుకుని వచ్చింది. అయితే అమ్మ ఇంత డబ్బాలో పెట్టుకుని తీసుకొచ్చి అమ్మకి ఇంకా అదే పోయింది అనమాట. అయ్యో నేను పూజ చేయలేకపోతున్నాను, అక్కడ అమ్మవారికి ఎంత భాగంగా జరిగేది, ఇంకా నేనేమి చేయలేకపోతున్నాను అని చెప్పి అమ్మకి ఒక రకంగా ఇంకా బాధ వచ్చేది అనమాట. ఇంకా ఆవిడకి ఎప్పుడు ఇంకా అదే బాధ అనమాట. అయితే తర్వాత ఏంటంటే కొంతమందిని అడిగితే అన్నారు, నీ దేవుళ్ళే పెట్టుకుని నీకెంత ఓపికంటే అంతే చెయ్యి అని చెప్పారు. చెప్తే ఇంకా అమ్మ అలాగే అక్కడ పెట్టుకున్నారు. అంటే మాకేంటి అక్కడైతే దేవుడి గది వేరే ఉండేది, మడి బట్టలు అన్ని ఇక్కడేంటి, ఇక్కడే వంట, అక్కడే భోజనాలు, అక్కడే దేవుడు, అన్ని అక్కడే కదా. అందులో అప్పటికేంటంటే కొంచెం తరం మారింది. కొంచెం ఉల్లిపాయలు తినడం, ఇంకేవన్నీ మనం స్టార్ట్ అయింది. ఇంకా మా అమ్మకి ఏంటంటే అమ్మ ఉల్లిపాయలు తినేస్తున్నాము, అక్కడ పూజ గది వేరే ఉండేది, ఇక్కడే భోజనాలు చేస్తున్నాం, ఇక్కడే వంటలు చేసేస్తున్నామని ఆవిడకి ఏంటో ఒక పాప భీతి లాగా అలాగ మనసులో అలా పట్టింది. అంటే వాళ్ళ నాన్నగారు అంత మడిగా చేశారు. ఎవరికైనా ఇచ్చేస్తే బాగుండు, మంచి బాగా పూజ చేసే దగ్గర ఎవరికైనా అమ్మకి మంచి బాగా జరిగే చోట ఇస్తే బాగుండు అని మా అమ్మకి అలాగ మనసులో వచ్చింది. తర్వాత ఏంటంటే నేను అప్పుడు ఇంకా చిన్నదాన్ని నన్ను తీసుకుని ఎన్నో గుడిలకి వెళ్ళింది. గుడిలకి వెళ్తే ఆ డబ్బాలోనే పెట్టుకుని తీసుకుని వెళ్ళేది. అంటే అది విగ్రహం ఏంటది? విగ్రహం ఏంటి చిన్న ఇంతే ఉండేదమ్మా. అదేమో డబ్బాలో పెట్టుకునేది మా అమ్మ. అలా పువ్వులు అది పెట్టి అమ్మవారి విగ్రహం చిన్నది ఉండేది. ఇలా స్క్వేర్ టేప్ లాగా ఉండే, పైన ఇలాగా అమ్మవారి విగ్రహం రేకులాగా ఉండేది. అంత చిన్నది తీసుకుని వెళ్ళి ఎవరికి నేను అప్పుడు చాలా చిన్నదాన్ని. నన్ను తీసుకుని వెళ్తే అందరూ అది చూసి దండం పెట్టేసేవారు. అమ్మ వద్దమ్మా, మేమ్మా మా వల్ల కాదమ్మా అని చెప్పేసేవారు అందరూను. అయితే పని పట్టుకుని వచ్చేసారు. అలాగే ఎన్నో తెల్లారి గోవిడికి కూడా తీసుకుని వెళ్ళాం. అక్కడ మా వల్ల కాదు, వైజాగ్ లో. ఆ తర్వాత ఎన్ని చోట్లకి తీసుకెళ్ళిందో మరి. మా అమ్మ తీసుకెళ్తే ఎవ్వరు దండం పెట్టేసేవారు, మా వల్ల కాదమ్మా అని చెప్పేసారు. అయితే తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేసేది. ఇంకా తర్వాత అమ్మకి తోచినట్లే పూజ చేసేకపోతే వీడికి మనసులో మాత్రం ఒకలాగా అనిపించేస్తూ ఉండేది. సరే మేము ఇంట్లో ఉంటుండేసరికల్లా కొన్నాళ్ళు పెట్టి ఒక బ్రాహ్మణులు అయినా మామూలుగా నీళ్లు పట్టుకుందుకు వచ్చేవారు, మంచి నీళ్లు పట్టుకోవడానికి వచ్చేవారు అనమాట. అయితే అతను నీళ్లు పట్టుకుని వెళ్తూ ఉండేవారు. అయితే ఒక 15-20 రోజులు పోయాక అమ్మైనా నీళ్లు పట్టుకుందుకు వచ్చేవారు. అయితే మంచినీళ్ళు కూడా మా ఇంట్లోనే ఉండేది అనమాట. అందుకని ఇక్కడికే వచ్చేవారు అనమాట. వచ్చి నీళ్లు పట్టుకుని మామూలుగా అమ్మగారుతున్నట్టుగా అతను నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. వెళ్తుంటే ఒక రోజు మా అమ్మ అడిగింది అనమాట, మా బాబు ఎక్కడి నుండి మీరు వస్తున్నారు అని. ఇలాగని చెప్పంటే ఇట్లా పక్క వీధిలోనే ఉంటున్నాము, ఇక్కడ నుండి నీళ్లు పట్టుకుందుకు వస్తున్నాను అని చెప్పి. అలా మీ ఇంటి పేరు ఏంటంటే కందాళ్ళవారు. కందాళ్ళవారు అవధానులు, కందాళ్ళ అవధానులు గారు అని చెప్పారు.
చెప్తే ఇలా పూజలు అవి చేసుకుంటారని, ఎందుకు మరి మా అమ్మకి ఆయన చూడగానే మంచి అభిప్రాయం కలిగింది. అయితే పూజలు అవి చేస్తారంటే అమ్మ నిత్యం మా ఇంట్లో పూజలేను నాకు మా ఆవిడకి ఇద్దరికి. మా ఆవిడ పేరేమో సోమిదమ్మ. ఇద్దరు పూజలు అవి చేసుకుంటామా, మేము మామూలు మధ్య తరగతి కుటుంబీకులం, పోతే పూజలు అవి మాత్రం మానవమ్మ అని చెప్పారు. అలాగా ఆహా అనేసి మా అమ్మ ఊరికి మా అమ్మకి ఏదో ఒక ఇది వచ్చింది అనమాట. తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులు పోయాక అప్పుడు చెప్పింది అన్నయ్య ఇలా మా ఇంట్లో లలితం ఉంది, మా నాన్నగారు వాళ్ళు దీనికి ఇంత పూజలు చేసేవారు, నువ్వు వినే ఉంటావు పేరు లక్ష్మీనారాయణ శాస్త్రి గారని, నేను వాళ్ళ అమ్మాయిని, ఇదిగో ఇలాగ ఒక లలితం ఉన్నది, నేను పూజలు అవి సరిగ్గా చెయ్యలేకపోతున్నాను, అక్కడ పూజలు చూసి నా వల్ల అవ్వట్లేదు, అంతలా చెయ్యాలంటే నేనేంటో లలితమ్మకి సరిగ్గా చెయ్యలేకపోతున్నానని నా మనసులో అనుకుంటున్నాను నేను అలాగా అని చెప్పంటే, మీరేమైనా తీసుకెళ్లి పూజ అది చేసుకుంటారా అని చెప్పి మళ్ళీ అడిగింది. మీరు పూజలు అవి చేస్తానంటున్నారు కదా అంటే, అతనేమో ఒక నిమిషం ఆలోచించి సరేనమ్మా నేను రేపు వచ్చినప్పుడు నేను అమ్మవారిని చూస్తాను, చూసి నేను తర్వాత చెప్తాను అని చెప్పాను. మన్నాడు ఆయన వచ్చి అమ్మ తీసుకెళ్ళి అమ్మవారిని చూపించగానే అతను వెంటనే దండ పెట్టి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నారు. అతనికి మరి ఏంటనిపించిందో, నేను తీసుకెళ్తానమ్మా అమ్మకి చక్కగా నేను పూజ చేసుకుంటాను, నీకు ఏం పర్వాలేదు, నేను తీసుకెళ్ళిపోతానని చెప్పాను. చెప్తే ఇంకో మా అమ్మకి మరి ఎందుకు అనిపించిందో ఆయనకి ఇవ్వాలని, ఆయనకి లలితమ్మని చూడగానే మరి ఏమనిపించిందో, నేను తీసుకెళ్ళి నేను చక్కగా చేసుకుంటానమ్మా, నేను ఒక మంచి రోజు చూసుకుని వచ్చి నేను తీసుకెళ్తానని చెప్పాను. అలాగే ఒక రోజు మంచి రోజు చూసుకుని వచ్చారు, లలితమ్మని ఆ డబ్బాతోటి తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి అలాగ ఒక నెల అలాగ వచ్చారు. మనం ఇంక అస్మాటికి తీసుకెళ్ళాక అన్నయ్య ఎలా ఉంది అని మనం అడగకూడదు కదా. అంటే ఇంతకు ముందు ఎవరు తీసుకెళ్ళి ఇచ్చేసారని కూడా అని ఇంతకు ముందు అన్నారు కదా, చాలా మంది వద్దని అందుకు అడిగేవారేమో. అందరూ చాలా మంది అసలు ముందు పట్టుకుంటే ధైర్యం లేదు, దండం పెట్టేశారు. అలా చూడగానే ఇతనికి అడిగేవారేమో, మీరు పట్టుకెళ్తారా పూజ చేస్తారా ఇలాగని. సరే ఆయన తీసుకెళ్లారు చక్కగా. మరి ఇంకా మళ్ళీ అడిగితే బాగుంటదేమో, మళ్ళీ ఏమనుకుంటారో ఏంటోని అని చెప్పేసి ఇంకా మరి అమ్మ ఊరుకునేది అనమాట. మళ్ళీ నా వల్ల అబద్ధం ఇచ్చేస్తానంటారేమో మళ్ళీ భయం. అందుకని చెప్పి అలాగ 2-3 సార్లు ఎలా ఉంది అన్నయ్య బాగున్నారా అంటే అంత బాగుందమ్మా అని చెప్పేవారు అనమాట. సరే అలాగే ఈ లోపల మా నాన్నగారికి ఏంటంటే రైల్వే క్వార్టర్స్ ఇచ్చారు. ఇచ్చగానే రైల్వే క్వార్టర్స్ కి అదే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము, రైల్వే క్వార్టర్స్ కి మాకు ఇల్లు ఇచ్చారు అని చెప్పంటే, అలాగమ్మా అయితే నాకు అడ్రస్ ఇది చెప్పండి అంటే, ఇంకా మాకు సరిగ్గా తెలియదు, మేము వెళ్ళాక నేను తప్పకుండా మీకు చెప్తాను అని చెప్పి ఇంక మీరు రైల్వే క్వార్టర్స్కి వెళ్ళిపోయాం. ఇంకంతే, వాళ్ళకి మాకు ఇంకా అస్సలు ఇంకా ఏంటి వీళ్ళు ఎక్కడో ఉంటారు మేము ఎక్కడో ఉంటాము ఇంకా తెలియలేదు. ఇంకా ఎలాగ వెళ్ళిపోయింది ఎన్ని ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పోయాక మా అమ్మ ఏమో ఎంబీపీ కాలనీ ఏదో పేరెంట్ అని వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ ఏం కనిపించారు అమ్మని పోల్చారు. అమ్మ ఆటో దిగుతుంటే ఆయన పోల్చారు. వచ్చి వచ్చి అమ్మ బాగున్నావా అని అడిగేద్దాం అంటే అమ్మేమో ఇలా చూసి పోలుస్తుంది కదా, అన్నయ్య బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి ఎలా ఉన్నారు ఏంటంటే, అమ్మ దయ్య, అమ్మ నవ్వుతూ మా ఇంట్లో ఎంత చక్కగా ఉన్నదో చెప్పలేమమ్మా, అంత బాగున్నది. నీ దైవర్లు ఏంటంటే, అమ్మ దైవర్లు ఏంటంటే నువ్వు నాకు అమ్మనిచ్చావు, అమ్మ మా ఇంటికి వచ్చింది, మా ఇంట్లో అమ్మ వల్ల నేను బాగున్నాను, నా వల్ల అమ్మ బాగుంది, అంత బాగుంది. చక్కగా ఇక్కడ ఎంబీపీ కాలనీలో పెద్ద ఇల్లు కొనుక్కున్నామమ్మా, ఇల్లు కట్టుకున్నాము, నా కొడుకులు మంచి బాగా చదువుకున్నారు, మంచి బాగా సెటిల్ అయ్యారమ్మా, పెళ్ళిళ్ళు అయ్యాయి, మన వాళ్ళతో హాయిగా ఉన్నాను. కూతురికి పెళ్ళింది, మంచి అత్తవారు వచ్చారు, అప్పుడు చాలా మంచి ఉద్యోగం. ఆ కూతురికి పెళ్ళమ్మా, నా భార్య అనారోగ్యంతో బాధపడేదమ్మా, అలాంటి తను ఆరోగ్యంగా ఇప్పుడు చాలా బాగున్నది. తను అన్ని ఇంక ఈ విధమైనగా అన్ని విధాలు మేము చాలా బాగున్నాము, ఆ తల్లి వచ్చాకను చాలా బాగుంది అని చెప్పారట. చెప్పి అప్పుడు అమ్మనేమో అడ్రస్ అది కనుక్కున్నట్టు అమ్మని అడిగితే, అప్పుడు అమ్మకి అడ్రస్ అది తెలుసు కదా, అడ్రస్ అది చెప్పిందిట. చెప్పాక అమ్మ మట్టికి వెళ్ళిపోయింది, ఆయన మట్టికి ఆయన మామూలుగా వెళ్ళిపోయాట. తర్వాత ఒక వారం 10 రోజులు పోయాక అడ్రస్ కనుక్కొని వచ్చి అమ్మని దగ్గరుండి తీసుకుని వెళ్ళినట్ట. తీసుకుని వెళ్ళి అమ్మకేమో లలితమ్మ దగ్గర కూర్చుని చీర సార పసుపు కుంకుమ ఇంకా పళ్ళు అన్ని ఇచ్చి అమ్మనేమో చక్కగా ఒక ఆడపిల్లని పంపించారు. అమ్మ చూసి ఇంకా
అంటే అప్పుడు అమ్మకి ఎంత తృప్తి వచ్చిందో చెప్పలేను. అంటే వాళ్ళ నాన్నగారు అలా చేసేవారు, ఉమ్. అలా చేసిన వాళ్ళు దొరకట్లేదని బాధపడ్డారు బాధపడేది మీకోసం. ఎంత తృప్తి ఆయన చూడగానే మా అమ్మకి ఒక తృప్తి వచ్చింది. అది ఇస్తే బాగుంటుందేమో అని. ఇంక ఎప్పుడైతే లలితమ్మని అక్కడ చూసిందో ఇంక సేమ్ మా తాతగారి దగ్గర అమ్మ ఎలా ఉండేదో వాళ్ళ ఇంట్లో అలాగే ఉన్నది. నాకు అంత బాగా చక్కగా ఉన్నదిట. అప్పుడు మా అమ్మకి తృప్తి వచ్చి నాకు మా నాన్నగారు చేసినట్లే ఈయన కూడా చాలా బాగా చేస్తున్నారు పూజలు అవి. ఎంత వృద్ధిలోకి వచ్చారో చాలా బాగుందని చెప్పేసి అప్పుడు మా అమ్మ మాతో చెప్పడం. అదే అత్తయ్య, అంటే ఏంటంటే ఇప్పుడు మీ నాన్నగారు అలా అమ్మవారికి అంటే అలా జరిగింది. ఇప్పుడు మీ అమ్మగారు ఏంటి ఆడపిల్ల, ఇప్పుడు అత్తవారింట్లో అలా జరగదు. ఇప్పుడు అదే వాళ్ళకి కొడుకులు ఉంటే అలా అయ్యేదేమో. చెప్పేది మరి చూడండి అసలు. అదేంటంటే అమ్మ చిన్నప్పటి నుండి వాళ్ళ పూజలు పద్ధతులు ఇవన్నీ సాంప్రదాయం ఇవన్నీ అమ్మ చూసి చూసి ఏంటంటే అమ్మని ఇక్కడ తీసుకురాగానే అయ్యో నేను చెయ్యలేకపోతున్నాను ఏంటో. అమ్మ మరి బాధపడుతుందో లేదో తెలియదు. అవును, మా అమ్మ బాధపడిపోయింది. అవును, అమ్మ నేను కష్టపెట్టేస్తున్నాను, అది అమ్మకి సరిగ్గా నేను చెయ్యలేకపోతున్నాను అని ఒక బాధ వచ్చి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అమ్మ వెళ్ళిందో అంతే ఆవిడ బాగున్నది, వాళ్ళు బాగున్నారు. మా అమ్మ మనసు కూడా చాలా తృప్తిగా తృప్తిగా ఉంది. మరి చూడండి అత్తయ్య, అంటే అలా ఇప్పుడు నిజంగా మన ఇంట్లోని ఏదైనా అమ్మవారు ఉంది అంటే ఇప్పుడు అత్తవారి పద్ధతులు ఏదంటే అదే అదే చెయ్యాలి. కానీ కాకపోతే కొత్తగా ఇప్పుడు యూట్యూబ్ లో అలవాటు చేసుకున్నాము అంటే మాత్రం ఆ పూజలు తర్వాత మన తర్వాత చెయ్యలేదు. మనం ఇప్పుడు మనం వేదులారంటే కామేశ్వరీదేవి మనకి. అవును, కామేశ్వరీదేవి వైశాఖ మాసం మామిడి పళ్ళు ఇచ్చుకోవడం ఈ పద్ధతి అంతా మనకు. అవును, అవును. అలాగే వేరే వాళ్ళు ఏదో చేశారని మనం చేయకూడదు. మనం చెయ్యకూడదు. మన ముందు పద్ధతిని మానకూడదు, వేరే పద్ధతిని తాకూడదు. అది మెయిన్. అంటే ఇప్పుడు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు వీళ్ళ తాతగారు ఇంత లలిత పూజలు చేశారు, అతనికి హెల్త్ ప్రాబ్లం ఏంటి, ఆ మహోమావజాయ తర్వాత ఏమో ఇంత లలితమ్మ వారి పూజలు చేస్తున్నారు, లలిత ఉపాసకురాలు, ఈయనకి జబ్బులేంటి ఇలాగేంటి అని అనుకోవచ్చు. పోతే ఎంత పూజలు చేసినా ఎంతైనా వయస్సు రావడం, జబ్బులు రావడం, ఆ మనుషులు పోవడం ఇవన్నీ తప్పదు కదా. ఇవన్నీ ఎన్నాళ్ళు పూజలు చేసినా ఎన్ని పూజలు చేసినా వదలాలి కదా. మనకి ఆ బాధలు రాక తప్పదు, బాగా తప్పదు, అంతే కదా. అందుకని దాని వల్ల ఆయన అలాగ అయిపోవడం అయిపోవడం అంతే అయిపోయింది. బాగుంది. ఇది మా తాతగారిది అన్నమాట. అవునవును. ఇదైతే మీ తాతగారికి గూగుల్లో కూడా ఉంటుంది అత్తయ్య. ఏంటంటే పేరి లక్ష్మీనారాయణ శాస్త్రి అని కొడితే ఆయన కోసం వివరంగా అన్ని వస్తాయి. అవన్నీ ఏంటంటే గూగుల్లో ఇవన్నీ నిజంగా జరిగింది. అమ్మవారు అలా తిరిగేవారు, అంత తిరిగేవారు, మాట్లాడేవారు, అంతా తాతగారితో ఉండేది. అదే బాగుంది.